శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను దేవీ శరన్నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీ వివరాలను తెలియజేస్తున్నాను. 2025 సెప్టెంబర్ 22 సోమవారం పాడ్యము నుండి మొదలయ్యి అక్టోబర్ 1 బుధవారం నవమి వరకు నవరాత్రులు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటాము, విజయదశమి ఒకరోజు జరుపుకుంటున్నాము. కానీ మనం ఎంతో అదృష్టవంతులము. ఈ సంవత్సరం మనము నవరాత్రులు 10 రోజులు జరుపుకుంటున్నాము. అమ్మవారి అలంకారాలు 11 అలంకారాలు అనేవి మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ వివరాలు ఏంటి, ఆ కొత్త 11వ అలంకారం ఏంటి అనే ఆ వివరాలన్నీ కూడా ముందు ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం అసలు 10 నవరాత్రులు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాము. పండితుల లెక్క ప్రకారము ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి తిథి వృద్ధి చెందడం వలన ఇలా 10వ నవరాత్రి వస్తుంది అని చెప్తున్నారు. లాస్ట్ మనం 2016లో కూడా 10 నవరాత్రులు జరుపుకోవడం అనేది జరిగింది. ఇలా 10 నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారి అలంకారాలు 11 అలంకారాలలో మనకి దర్శనమిస్తారు. ఆ వివరాలు ఏంటి, కొత్త అలంకారం ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాము. నేను నవరాత్రులు చేసుకునే పద్ధతి, నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను మీకు వివరిస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు మనకి ఏ అలంకారాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీరను ధరిస్తారు, అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అనే వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా అసలు దసరా అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాము. ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుణ్ణి అమ్మవారు 9 రోజుల పాటు 9 అవతారాలతో నిరంతరంగా యుద్ధం చేసి ఆ మహిషాసురుడనే రాక్షసుణ్ణి 9వ రోజు వధించడం జరిగింది. అందుచేత మనము ఈ దసరా అనేది జరుపుకుంటున్నాము. చెడు పైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా పండుగ అనేది మనం నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు అనేవి ప్రాంతాలను బట్టి వేరుగా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవి అమ్మవారి చుట్టుపక్కల ప్రాంతాల వారు అమ్మవారి అలంకరణలు అనేది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారి చుట్టుపక్కల ప్రాంతాల వారు అమ్మవారిని నవదుర్గలుగా కొలుచుకుంటారు. ఈ విధంగా ప్రాంతాలను బట్టి అవతారాలు అనేవి వేరుగా ఉంటాయి. నేనైతే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అయితే నేను ఫాలో అవుతున్నాను. సెప్టెంబర్ 22 సోమవారం మొదటి రోజు అలంకారం. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. లేత గులాబీ రంగు చీరతో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్ర మందారాలు లేదా ఎర్ర గులాబీలతో పూజించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు వీలైతే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అష్టకం చదువుకొని ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమః అని జపించుకుంటే చాలా మంచి జరుగుతుంది. సెప్టెంబర్ 23 మంగళవారం రెండో రోజు అలంకారం. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఆరెంజ్ లేదా కనకాంబరం రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర లేదా కలువ పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు శ్రీ గాయత్రీదేవి అష్టకం అనేది చదువుకుంటే మంచిది. మూడవ రోజు అలంకారము. సెప్టెంబర్ 24 బుధవారం. అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని మల్లె పువ్వులు లేదా పొగడ పువ్వులతో పూజించుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి లేదా కొబ్బరన్నాన్ని సమర్పించాలి. శ్రీ అన్నపూర్ణాదేవి అష్టకం అనేది చదువుకోవాలి. 4వ రోజు సెప్టెంబర్ 25 గురువారము. అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. ఈ సంవత్సరము కొత్తగా చేర్చబడిన అలంకారాలలో
శ్రీ కాత్యాయనీదేవి అలంకారము. అమ్మవారు ఈరోజు మనకి నీలం లేదా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. మందారం లేదా మల్లె పువ్వులతో పూజించుకోవాలి. పాయసం, రవ్వ కేసరి, తేనె ఏవైనా మనం నైవేద్యంగా సమర్పించుకోవాలి. 5వ రోజు అలంకారం. సెప్టెంబర్ 26 శుక్రవారం. అమ్మవారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు నిండు గులాబీ రంగు చీరతో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని కలువ పువ్వులు లేదా తామర పువ్వులు, గులాబీ పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 6వ రోజు అలంకరణ. సెప్టెంబర్ 27 శనివారం. అమ్మవారు శ్రీ లలితాదేవిగా దర్శనమిస్తారు. గోల్డ్ రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమివ్వడం అనేది జరుగుతుంది. అమ్మవారికి ఎర్రని మందారాలు లేదా ఎర్రని పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర లేదా పాయసాన్ని, అల్లంగారల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు లలితాదేవి సహస్రనామం చదువుకోవడం మంచిది. 7వ రోజు అలంకారం. సెప్టెంబర్ 28 ఆదివారము. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఏదైనా పసుపు రంగు పువ్వులతో పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి, చలిమిడి లేదా వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. మహాచండీ అష్టకం చదువుకోవడం మంచిది. 8వ రోజు అలంకరణ. సెప్టెంబర్ 29 సోమవారం. మూలా నక్షత్రం. అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి తెలుపు రంగు చీరను ధరింపచేస్తారు. ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించుకుంటారు. అమ్మవారిని తెల్లని పువ్వులు లేదా మారేడు దళాలతో పూజించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం, పాయసము నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతి అష్టకం అనేది చదువుకోవాలి. 9వ రోజు అలంకరణ. సెప్టెంబర్ 30 మంగళవారము. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేస్తారు. ఈరోజు అమ్మవారిని మందారం లేదా ఎర్రని పువ్వులతో పూజించాలి. అమ్మవారికి శాకాన్నం లేదా కదంబం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు దుర్గాష్టకం చదువుకోవాలి. 10వ రోజు అలంకరణ. 1 అక్టోబర్ బుధవారం. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు బ్రౌన్ లేదా నీలం రంగు చీరను ధరింపచేస్తారు. అమ్మవారిని నల్ల కలువలు లేదా శంఖం పువ్వులతో పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర, పానకం లేదా వడపప్పుని సమర్పించాలి. ఈరోజు మహిషాసుర మర్దిని అష్టకం చదువుకోవాలి. 11వ రోజు అలంకరణ. అక్టోబర్ 2 గురువారం. విజయదశమి. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు నిండు ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. సుగంధభరితమైన లేదా ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజించాలి. పులిహోర మహా నైవేద్యంగా సమర్పించాలి. రాజరాజేశ్వరీ దేవి అష్టకం చదువుకోవాలి. నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాత చివరి రోజు అక్టోబర్ 2వ తారీఖు ఉదయం పూజ లేదా సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన అనేది పలకడం జరుగుతుంది. ఇక్కడ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఈ విధంగానే అమ్మవారిని పూజించాలి అనే నియమం అంటూ ఏమీ లేదండి. ఎవరికి తోచిన విధంగా ఎవరి శక్తి కొలది వారు అమ్మవారిని పూజించుకోవచ్చు. దొరికిన పువ్వులతో తోచిన ప్రసాదాలని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నిష్టగా నిండు మనసుతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలకు మనం పాత్రలమవుతాము. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా, భక్తులను ఎప్పుడూ కాపాడే ఆ దుర్గాదేవి
కటాక్షము ఆశీర్వచనాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నేను నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనే వీడియోతో మరొకసారి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.